అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను 2023వ సంవత్సరంలో మనకి ఎన్ని శ్రావణ శుక్రవారాలు మనకి వచ్చాయి, మనం వరలక్ష్మి వ్రతాన్ని ఏ శుక్రవారం రోజున ఆచరించాల్సి ఉంటుంది, శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఏ సమయంలో ఆచరించాలి, ముత్తైదువులకు తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। 2023వ సంవత్సరంలో నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం ప్రారంభం 17 ఆగస్టు 2023 గురువారం పాడ్యమి తిథి నుంచి ప్రారంభమై 15 సెప్టెంబర్ 2023 శుక్రవారం అమావాస్య తిథితోటి ముగుస్తుంది। 2023వ సంవత్సరంలో మనకి మొదటి శ్రావణ శుక్రవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం శుక్లపక్షం 18 ఆగస్టు 2023 శుక్రవారం రోజున వచ్చింది। ఈ రోజున తిథి విదియ, నక్షత్రం పుబ్బ। మొదటి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకునేవారు పూజ చేసుకోవటానికి అమృత గడియలు ఈ రోజున ఉదయం 4:58 నుండి ఉదయం 8 గంటల వరకు మంచి గడియలు ఉన్నాయండి। ఈ శుభ సమయంలో మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చును। ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9:07 నుండి ఉదయం 10:30 లోపల మీరు పూజను నిర్వహించుకోవచ్చు। సాయంత్రం పునః పూజ చేసుకోవాలి అనుకున్నవారు లేదా సాయంత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు సాయంత్రం 4:40 నుండి సాయంత్రం 7:10 మధ్య సమయంలో మీరు పూజను నిర్వహించుకోవచ్చు। ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ముత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి అనుకున్నవారు ఉదయం 10:30 లోపల మీరు ముత్తైదువుకు తాంబూలాన్ని అందించాలి। ఈ రోజున ముత్తైదువులకు సాయంత్రం వేళ తాంబూలం ఇచ్చేవారు సాయంత్రం 4:40 నుండి సాయంత్రం 5:34 లోపల తాంబూలాన్ని ఇవ్వాలి। ఈ సమయంలో కుదరని వాళ్ళు సాయంత్రం 7:10 తరువాతనే ఇంకా ముత్తైదువు తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది। ఇక రెండవ శ్రావణ శుక్రవారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం శుక్లపక్షం 25 ఆగస్టు 2023 శుక్రవారం తిథి నవమి, నక్షత్రం జ్యేష్ఠ। ఈ రోజున మనం శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది। ఈ రోజున వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవటానికి అమృత గడియలు ఉదయం 4:59 నుండి ఉదయం 8:16 వరకు మంచి ముహూర్తం ఉన్నదండి। ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:07 నుండి ఉదయం 10:30 వరకు మంచి గడియలు ఉన్నాయండి। ఈ సమయంలోనైనా మీరు పూజను ఆచరించవచ్చు। అలాగే వరలక్ష్మి వ్రతాన్ని సాయంత్రం ఆచరించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:06 వరకు మంచి గడియలు ఉన్నాయండి। ఈ సమయంలో ఆచరించవచ్చు। అలాగే వరలక్ష్మి వ్రతం నోచుకొని ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి పేరెంటం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలోనే తాంబూలాలను ఇవ్వవచ్చు। మూడవ శ్రావణ శుక్రవారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం కృష్ణపక్షం 1 సెప్టెంబర్ 2023 శుక్రవారం
ఈ రోజున తిథి బహుళ విధియ, నక్షత్రం పూర్వభాద్ర, 3వ శ్రావణ శుక్రవారం. పూజ చేసుకోవటానికి అమృత గడియలు ఉదయం 5 గంటల నుండి ఉదయం 8:16 వరకు మంచి గడియలు ఉన్నాయి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:15 నుండి ఉదయం 10:30 లోపల మీరు పూజను చేసుకోవచ్చు. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు పగలు 11:17 నుండి మధ్యాహ్నం 12:46 మధ్యకాలంలో అమృత గడియలు ఉన్నాయండి. ఈ సమయంలోనైనా మీరు పూజను నిర్వహించుకోవచ్చు. 3వ శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకున్నవారు సాయంత్రం 4:40 నుండి రాత్రి 7 గంటల మధ్యకాలంలో మీరు మీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ముత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి అనుకుంటున్న వారు ఇందాక చెప్పిన సమయాలలో మీరు తాంబూలాన్ని ముత్తైదువులకు ఇవ్వవచ్చును. 2023 సంవత్సరంలో మనకి 4వ శ్రావణ శుక్రవారం స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం కృష్ణపక్షం 8 సెప్టెంబర్ 2023 శుక్రవారం. ఈ రోజున తిథి బహుళ నవమి, నక్షత్రం మృగశిర. ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించాలి అనుకున్నవారు అమృత గడియలు ఉదయం 5 గంటల నుండి ఉదయం 8:32 వరకు అమృత గడియలు ఉన్నాయండి. ఈ సమయంలో ఆచరించుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:07 నుండి ఉదయం 10:30 లోపల మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక ఈ రోజున సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు సాయంత్రం 5:19 నుండి 7 గంటల లోపల మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అనుకున్నవారు ఇప్పుడు చెప్పిన ఉదయం సాయంత్రం సమయాలలోనే మీరు ముత్తైదువులకు వాయన తాంబూలాలను ఇవ్వవచ్చును. నిజ శ్రావణ మాసంలో మనకి 15 సెప్టెంబర్ 2023 శుక్రవారం రోజున వచ్చిందండి. కానీ ఇది అమావాస్య తిథితో కూడి ఉన్నది కాబట్టి ఈ రోజున మనం శ్రావణ శుక్రవారం కింద పరిగణలోకి తీసుకోము. విన్నారు కదా, 2023 సంవత్సరంలో మనకి శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలి, ముత్తైదువుకు తాంబూలం ఏ సమయాల్లో అందించాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.